ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంట్లో కొన్ని వస్తువులు వాడేసేసి అవి కొంచెం పాడైపోగానే వాటిని పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకోకుండా వాటిని మనం ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఎవరికైనా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము పిల్లలు కానీ పెద్దలు కానీ యూస్ చేసేటటువంటి నెయిల్ పాలిష్ కానీ, టిక్ టాక్ క్లిప్స్ కానీ, జెడ్ బ్యాండ్స్ కానీ, నాప్కిన్స్ కానీ కొంచెం పాడైపోయినా మనం పడేసేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకోకుండా మనము ఏవైతే టిక్ టాక్ క్లిప్స్ ఉన్నాయో మనము కొంచెం కలర్ వెలిసిపోగానే మనము అవి పడేస్తూ ఉంటాము. అలా పడేయకోకుండా మనము రీయూస్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే పిల్లలు చదువుకునేటప్పుడు పేపర్స్ ఫ్యాన్ వేసి ఉంటుంది కాబట్టి పేపర్స్ అనేవి ఎగిరిపోతూ ఉంటాయి. అలా ఎగిరిపోకుండా ఉండాలంటే మనం ఈ పేపర్లకి ఈ టిక్ టాక్ క్లిప్స్ అనేవి పెట్టచ్చు. అలాగే మనం ఇంట్లో వచ్చేసరికి కొన్ని ప్యాకెట్లు ఓపెన్ చేసేసి ఉంచుతామన్నమాట. అంటే గరం మసాలా పౌడర్ కానీ, టీ పౌడర్ కానీ, పసుపు ప్యాకెట్లు కానీ, ధనియాల పౌడర్ ప్యాకెట్లు కానీ, ఇలా కొన్ని ప్యాకెట్లు మనం ఓపెన్ చేసేసి అలా ఉంచేస్తాము. అలా ఓపెన్ చేసి ఉన్నప్పుడు ఏంటంటే వాటిల్లో ఉన్న ఐటమ్స్ అనేవి బయటికి పోతూ ఉంటాయి. అలా పోకుండా ఉండాలంటే ఈ టిక్ టాక్ క్లిప్స్ని ఈ ప్యాకెట్స్కి మనం ఫోల్డ్ చేసేసి ఈ టిక్ టాక్ క్లిప్స్ అనేవి పెట్టేసుకుంటే మనకి లోపల ఉన్న ఐటమ్స్ అనేవి పోకుండా ఉంటాయి. అలాగే ఇలా క్లిప్స్ పెట్టేసి ఈ ప్యాకెట్స్ మొత్తం ఒకే చోట మనకు అందుబాటులో పెట్టుకుంటే ఈజీగా మనము పని చేసుకునేటప్పుడు ఈ ప్యాకెట్ని ఈజీగా తీసుకొని మనం వాడుకోవచ్చు అనమాట. ఓకేనండి. అలాగే ఇప్పుడు వచ్చేసరికి ఇంకో ఐటమ్ ఏంటంటే నెయిల్ పాలిష్ గట్టిగా అయిపోయిందని మనం పడేసేస్తూ ఉంటాము. మనం కొన్ని రోజులు వాడంగానే నెయిల్ పాలిష్ అనేది గట్టిగా అయిపోతుంది. లేకపోతే మనం వాడకుండా పక్కన పెట్టేసినప్పుడైనా సరే గట్టిగా అయిపోతుంది అనమాట. అలా పక్కన పడేయటం కన్నా మనం ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే గట్టిగా అయిన నెయిల్ పాలిష్లో మనం ఏ పర్ఫ్యూమ్ అయితే యూస్ చేస్తున్నామో ఆ పర్ఫ్యూము వేస్తే నెయిల్ పాలిష్ అనేది మళ్ళీ థిన్గా అయిపోతుంది. మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అదే థిక్గా అయిపోయిన నెయిల్ పాలిష్ యూజ్ చేయాలన్న ఇబ్బంది. అలాగే మనం యూస్ చేయకుండా పక్కన పడేసేస్తూ ఉంటాము. మనం డబ్బులు పెట్టి కొన్నప్పుడు పడేయటం కన్నా ఇలా మనం రీయూస్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనండి. అలాగే మనం నెక్స్ట్ వచ్చేసరికి మనం పిల్లలు నాప్కిన్స్ అనేవి వాడుతూ ఉంటారు కదండి. ఆ నాప్కిన్స్ కొంచెం మురికైనా సరే లేకపోతే కొంచెం ఎక్కడన్నా చినిగినా సరే మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకోకుండా మనం హ్యాండ్ టవల్గా యూస్ చేసుకోవచ్చు. ఎలానో మీకు చూపిస్తాను. ముందుగా ఒక కర్చీఫ్ని తీసుకొని అలాగే జడ బ్యాండ్, ఏదైనా పాడైపోయిన జడ బ్యాండ్ని తీసుకొని ఈ కర్చీఫ్ని జడ బ్యాండ్లో కొంచెం ఫోల్డ్ చేసేసి ఒక పిన్నిస్ తీసేసుకొని మనము ఈ కర్చీఫ్కి పిన్ చేసేసిన తర్వాత మనం హెయిర్ బ్యాండ్ని మనకి ఎక్కడైతే హ్యాండ్స్ అనేవి వాష్ చేసిన తర్వాత మనం తుడుచుకోవడానికి హ్యాండ్ టవల్ అయితే కావాల్సి వస్తుంది కదండి. అలాంటి ప్లేసుల్లో మనము ఈ హెయిర్ బ్యాండ్ని ఈ కర్చీఫ్తో సహా ఈ హెయిర్ బ్యాండ్ని అక్కడ మనం ముంచేసుకుంటే సరిపోద్ది. ఏదన్నా హ్యాంగింగ్కి హ్యాంగ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ హ్యాంగర్ లాంటిది ఉంది. ఇక్కడ హ్యాంగింగ్కి హ్యాంగ్ చేసేస్తే మనం హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకోగానే మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఓకే అండి. అలాగే నేను ఇందాక టిక్ టాక్ క్లిప్స్ కలర్స్ వెలిసిపోతే ఏ విధంగా రీయూజ్ చేయాలో చెప్పాను. అలాగే ఇలా టిక్ టాక్ క్లిప్స్ కలర్స్ వెలిసిపోతే మనం ఇంట్లో ఉండే ఏమైనా కలర్ పెయింట్స్ కానీ లేకపోతే నెయిల్ పాలిష్ని కానీ ఈ విధంగా వేసుకొని కొత్త వాటిలాగా యూజ్ చేసుకోవచ్చండి. మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా నెయిల్ పాలిష్ని మొత్తం నేను క్లిప్స్కి వేసేస్తే కొత్త వాటిలాగా ఉన్నాయి. మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనండి. బాయ్.